ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో మీకు హక్కు ఉంది. కానీ మేమేమంటున్నాం, మేము అడిగింది ఏంది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద అడుగుతుంటే మీరంటారు ప్రతిపక్షం గురించి మాట్లాడతారు. ప్రతిపక్షం అనేది ఏంటిది? ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరించాలి. మీరు గతంలో గెలిచిరు కదా 90%, మీరు దౌర్జన్యం చేసినట్ట. గతంలో నేనేమంటున్నా, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆ రోజు దౌర్జన్యం చేసింది కాబట్టి గెలిచిందని చెప్పదలుచుకురా. ఇలా మేము గెలిచింది 61 అంటారుగా మీ ప్రకారం, మరి మేము దౌర్జన్యం చేస్తే 90% రావాలి కదా. ఇది కాదు కదా లెక్కలు. ప్రజలు క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలని, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, బస్సు, కరెంటు అన్ని తీసుకున్న వాళ్ళు వాళ్ళని మళ్ళీ పండ వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవీంద్రరావు గారు, మొత్తానికి కేసీఆర్ గారు బయటకు రావాలి అని కొడితే వస్తున్నట్టున్నారు. ఎల్లుండేదో మీటింగ్ ఉంది, మీ రాష్ట్ర కమిటీ మీటింగ్. అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని కేసీఆర్ గారు రంగంలోకి దిగుతున్నారా, లేకుంటే ఇంకా బెటర్మెంట్ పార్టీని చేయడానికి రంగంలోకి దిగుతున్నారా ఏంటి? కేసీఆర్ గారు జనంలో ఉండే అవకాశం ఉందా? రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను. కేసీఆర్ గారు బయట మాత్రాన ఇక్కడ అదరేని బెదిరేది కాదు, ప్రభుత్వానికి సహకరించమని సలహాలు ఇవ్వమని చెప్తున్నాం. మన బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుకున్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంది. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. కళ్యాణ్ గారు చెప్పండి. ఆయన డిసిసి అధ్యక్షులు, ఆయన కొంచెం పెద్దరికంగా విద్యార్థి నాయకుడు కాదు. అది పెద్ద జిల్లా రాష్ట్రంలో మంచిగా ఉన్నతంగా వ్యవహరించి కళ్యాణ్ గారు తొందరగా పడతాను. మాట్లాడే అవకాశం మాట్లాడు, మాకు అవకాశం వచ్చి మేము నేను ఇష్యూ సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నా. మీతో నాకు విభేదాలు లేవు, మీ పార్టీతో మాకు విభేదాలు మాట్లాడుతున్నా. చాలా చోట్ల చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో తులనాడిను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. నేను విభేదిస్తలేను, టిఆర్ఎస్ పార్టీని విభేదిస్తున్నా. పార్టీకి స్థానం లేదని అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చేది ఏదో, ఆయన ఏదో బెంపులి పుప్పులి అని అనుకుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజలు క్లీన్ కట్ గా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు, పథకాలకు ఇచ్చినటువంటి తీర్పు 100%. రాబోయే రోజుల్లో ఈ 60 నుంచి 70% ముందుకు పోతాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నికలు కూని చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ శ్రీరంగ నీతులు, గురింజ నీతులు ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ తక్కలపల్లి రవీంద్రరావు గారు.